పునరుత్థానుడైనటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన శక్తి, పునరుత్థాన బలము కూడి వచ్చిన మీ అందరకు కలుగును గాక. ఆమేన్. శిలువ ధ్యానములలో యేసుక్రీస్తు శిలువను గూర్చి మనం ధ్యానం చేసాము. ప్రస్తుతం మనం పునరుత్థాన కాలంలో ఉన్నాం. నిన్నటి ఆదివారము అంటే నిన్న ఆదివారానికి ముందటి ఆదివారం మనందరం కూడా ఈస్టర్ పండుగ కార్యక్రమాన్ని జరిగింప చేసుకున్నాము. ఆరోహణం వరకు మనం ఈస్టర్ పండుగను గూర్చి ధ్యానం చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ పునరుత్థానమును గూర్చినటువంటి కొన్ని విషయములను మీ ముందు ఉంచుటకు నేను ఆశించుచు ఉన్నాను. గ్రహించండి. ఈరోజు నేను చెప్పాలనుకునే సందేశం ఏమిటి అంటే యేసుక్రీస్తు వారి పునరుత్థానము, అలాగే మృతుల పునరుత్థానము. అంచేతే మనం చదువుకున్నటువంటి భాగంలో కూడా ఈ రెండు వచనములు మనకు కనబడుచు ఉన్నవి. చూడండి, యోబు గ్రంథం 19 అధ్యాయం 25 వచనంలో మనం చూస్తే క్రీస్తు పునరుత్థానుడు అవుతారు అని పితరుల కాలంలో సుమారుగా ఇంచుమించుగా ఒక 2000 సంవత్సరముల క్రితమే ఆయన తెలియచేసినటువంటి మాటలు మనకు కనబడుతున్న ఆ విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. నా విమోచకుడు సజీవుడు, తరువాత ఆయన భూమి మీద నిలుస్తారని నేను ఎరుగుదును అని సుమారుగా 2000 అంటే యేసుక్రీస్తు ఈ భూలోకములో జన్మింపక పూర్వం 2000 సంవత్సరాల క్రితం ఆయన జన్మించారు. అంతకు పూర్వం 2000 సంవత్సరాలకు ముందే పితరుల కాలంలో ఉండినటువంటి యోబు గారు యేసుక్రీస్తు వారి పునరుత్థానమును గురించి తెలియపరిచారు. అంతేకాకుండా 26 వచనంలో మృతుల పునరుత్థానం కూడా చెబుతున్నాడు ఆయన. ఇలాగూ నా చర్మము చీకిపోయిన తరువాత, అంటే యేసు ప్రభు పునరుత్థానుడు ఒకటి మాత్రమే కాదు, ఇలాగూ నేను కూడా మృతి పొంది నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో అంటే అక్కడ కింద ఫుట్ నోట్లో శరీరము లేని వాడనై, శరీరము లేని వాడనై అంటే అర్థం ఏంటి అంటే అక్షయ శరీరముతో అని అర్థం. శరీరము లేని వాడిని అంటే ఈ భూలోక సంబంధమైనటువంటి ఈ రక్త మాంసములు లేని శరీరము కలిగిన వాడిని అంటే అక్షయ దేహంతో నేను మరలా ఆయనను చూచెదను అనేటటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు నేను చెప్పాలనుకునే సందేశం ఏమిటంటే యేసుక్రీస్తు పునరుత్థానుడు, అలాగే ఆయన పిల్లలమైన మనందరం కూడా ఏమవుతాము, పునరుత్థానం అవుతాము. అందుకే మనం లేచినాడురా సమాధి గెలిచినాడు అని పాడుతూ ఈ చరణాన్ని పాడుతూ ఉంటాం. చచ్చిపోయి లేచినాడు స్వామి భక్తుల కగుపడినాడు, చచ్చిపోయి లేచినాడు స్వామి భక్తుల కగుపడినాడు, చాచి నన్ను లేపుతాడు, చాచి నిన్ను లేపుతాడు, చావు అంటే భయపడరాదు, చావు అంటే భయపడరాదు, లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలచినాడు. దేవునికి స్తుతి కలుగును గాక. చచ్చిపోయి లేచినాడు, స్వామి భక్తులు కనబడ్డారు. చచ్చినా నిన్ను లేపుతారు, నన్ను లేపుతారు. కాబట్టి చావు అంటే భయపడవద్దు. గమనించండి, యేసు ప్రభు పునరుత్థానాన్ని గురించి నేను ఎక్కువ చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న అంశం ఏమిటంటే మృతుల పునరుత్థానము. యేసు ప్రభు ఎలాగైతే లేచారో క్రీస్తు నందు నిద్రించిన వారు కూడా లేస్తారు. ఒక్కసారి ఎఫెసీయులకు రాసిన పత్రికలోనికి రండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తే 2వ అధ్యాయము 1వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనమును మనం చూస్తే చూడండి ఏమని వ్రాయబడి ఉన్నదో అక్కడ. మీరు
మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. అమ్మ శ్రద్ధగా వినండి. యేసుక్రీస్తు సమాధి నుండి లేచుట మాత్రమే కాదు, యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారిని కూడా ఆయన లేపుతారు. ఇక్కడ నేను చెప్పాలనుకునే అంశం ఏంటంటే, మరణమును గూర్చి ఒకటి ఆత్మీయమైన మరణము, రెండవది శరీర సంబంధమైన మరణము, మూడవది రెండవ మరణము అని చెప్పబడుతున్నటువంటి అగ్నిగుండము. ఏది ముందు? శరీర మరణం ముందా? ఆత్మీయమైన మరణం ముందా? ఆత్మీయమైన మరణమే ముందు. ఎందుకని? శరీర మరణం తర్వాత వస్తుంది, 70 ఏళ్ళకి 80 ఏళ్ళకి. ముందు పాపం చేస్తూ అపరాధం చేస్తూ మనిషి చచ్చి ఉంటాడు కదా. ముందే ఏ మరణమో ఆత్మీయమైన మరణమే ముందు. గమనించండి, ఇక్కడ మనం చూస్తే మీరు చచ్చిన వారై ఉండగా అనే మాట, అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా. గ్రహించాలి ఈ మాటలు. ప్రియమైనటువంటి వాళ్ళరా, అపరాధములు పాపములు, దీనితో మనిషి ఆత్మీయంగా మరణిస్తూ ఉన్నారు. ఒకసారి మనందరం ఏదైనా తోటలోనికి వెళదాం, ఆదామవ్వల దగ్గరికి వెళదాం. ఆదామవ్వలతో ప్రభువు చెప్పారు ఏమని? ఈ పండు తింటే చస్తారు అని. చచ్చారా? చావలేదా? చచ్చారు, చావలేదు. చచ్చారు, చావలేదు. ఎలా చచ్చారు? పాపములతో అపరాధములతో చచ్చారు, కానీ శారీరకంగా చావలేదు. గమనించండి. అంచేత గ్రహించండి, రెండు మరణాలు, ఒకటి శరీర సంబంధమైన మరణం ఉంది, రెండవది ఏమిటి? ఆత్మ సంబంధమైన మరణం ఉంది. అక్కడ ఆదాము హవ్వలు దేనితో చనిపోయారు అంటే, చెప్పండి, దేనితో చనిపోయారు? ఆత్మీయంగా పాపముల చేత అపరాధముల చేత వారు చచ్చిన వారిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అపరాధముల చేతను పాపముల చేతను వారు చచ్చిన వారిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత కొన్నాళ్ళకి ఏమొస్తుంది? శరీర సంబంధమైన మరణం వస్తూ ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ శరీర సంబంధమైన మరణము నుండి కూడా ఆయన లేవనెత్తుతారు. మీరందరూ గుర్తించవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత ఏమిటి అంటే, రెండవ మరణము అనబడు అగ్నిగుండము, దాని నుంచి కూడా ఆయన రక్షిస్తారు. ఇదే రాజ్య సువార్త. ఈరోజు మన సందేశం ఏంటంటే, రాజ్య రాకడ సువార్త. ఏమిటి రాజ్య సువార్త? ఒకవేళ నీవు పాపముల చేత అపరాధముల చేత చచ్చి ఉన్నావేమో, చచ్చిన నిన్ను యేసుక్రీస్తు అనే పునరుత్థానుడు, యేసుక్రీస్తు అనే ఆ సజీవుడైన దేవకుమారుడు నిన్ను కూడా ఏం చేస్తున్నాడు? లేవనెత్తుచు ఉన్నాడు. దేవునికే స్తుతి కలుగును గాక. బోలో యేసు మహారాజుకు. ఇదే మాట ప్రవచిస్తూ ఉన్నారు భక్తుడు 103వ కీర్తనలో దావీదు గారు. 103వ కీర్తన 4వ వచనాన్ని మనం చూస్తే, 103వ కీర్తన 4వ వచనము, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. దేవునికే స్తుతి కలుగును గాక. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. ఏ సమాధి అంటే, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమైన మనలను. చాలామంది అనుకోవచ్చు, సమాధుల నుంచి నీ ప్రాణాలు లేవనెత్తుతాడంటే చచ్చిపోయిన ఆ శవాన్ని లేపుతాడు అనుకుంటారు కాక. అది కాదు ప్రియులారా. మనిషికి దేవుడు ఒక ఆయుష్ ఇచ్చాడు, 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే 80 అన్నారు. ఆ 80 తర్వాత మరణం రావాలి, వస్తే మంచిది. ఎందుకని కళ్ళు కనపడవు, చెవులు వినపడవు, శరీర అవయవాలన్నీ బలహీనమైపోతాయి. కాబట్టి ఆ సమయంలో ఇక బ్రతికి ఉండి కూడా వ్యర్థంగానే అనిపిస్తుంది. కాబట్టి మరణం వస్తుంది, రావాలి కూడా. మరణం వస్తుంది, అక్కడి నుంచి లేపడం కాదు, చావుగోతి నుంచి లేపడం అంటే దాని భావం ఏంటంటే, అపరాధముల చేత పాపముల చేత
చచ్చిన మనలను లేవనెత్తుట. తండ్రి గారు మనకు చరణం రాశారు కదా, పాడదాం. చావుగోతి నుండి నిన్ను లేవనెత్తి చావుగోతి మహిమ కలుగును గాక. మన మధ్యలో కూడా కొంతమంది ఈలాగు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారు ఉన్నారు. మన మధ్యలో కూడా కొంతమంది చచ్చిన వారు ఉన్నారు. ఈ చచ్చిన వారందరికీ శుభవార్త సందేశం ఏంటంటే ఆయనతో పాటు ప్రభువు కూడా మనల్ని ఏం చేస్తారు, లేపుతారు. క్రీస్తు లేచెను, హల్లెలూయా, క్రీస్తు నన్ను లేపును. 219 ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం. క్రీస్తు నన్ను లేపును, ఇట్టి యేసు నాద సాక్ష్యము ఇలను చాటుడి, ఇట్టి యేసు నాద సాక్ష్యము ఇలను. క్రీస్తు లేచెను, హల్లెలూయా, క్రీస్తు నన్ను. మరణమాని ముళ్ళు ఎక్కడ, మరణమా జయమెక్కడా, మరణమాని ముళ్ళు విరిగెను, మహిమ క్రీస్తులో ఇప్పుడు. క్రీస్తు లేచెను, హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. బోలో యేసు మహారాజుకు. క్రీస్తు లేచెను, క్రీస్తు నన్ను కూడా లేపును. ఆయన లేచెను, మనల్ని కూడా లేపును. ఏ మరణం ఇది? ఆత్మ సంబంధమైనటువంటి మరణము. మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఒకటి, ఆయన సిలువ యొద్దకు వచ్చి దేవా నేను పాపిని అని వేడుకుంటే, దేవా పాపినని ఆయన సన్నిధి యొద్ద చేరి దేవుణ్ణి ప్రార్థిస్తే ఆయన రక్తములో మన పాపములన్నీ కడుగుకొనటం ద్వారా ఆయన మనల్ని ఏం చేస్తున్నారు, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, భక్తులుగా, శ్రేష్ఠులుగా, తన బిడ్డలుగా ఆయన మనలను మార్చుచున్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అల్పులమైన మనందరినీ కూడా, పాపములతో అపరాధములతో చచ్చిన మనందరినీ కూడా ఏం చేస్తున్నారు, ఆయన పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, భక్తులుగా చేయించు ఉన్నారు. పిదప మనము బాప్తిస్మము ద్వారా రోమీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయాన్ని మనం చూస్తే ఈ మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. 3వ వచనం చూడండి. 3వ వచనంలో క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరుగరా. కాబట్టి తన తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగు లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరణములో ఆయనతో కూడా పాతి పెట్టబడి ఆయన పునరుత్థానం ద్వారా మళ్ళా తిరిగి ఏం చేస్తున్నాం, మనం లేచుచున్నాము. అందుకే పౌలు గారి మాటల్లో ఇంకా నేను క్రీస్తుతో సిలువ వేయబడ్డాను, జీవించువాడను నేను కాను అనేటటువంటి మాటలు.
ప్రియులారా, క్రీస్తుతో మనము బాప్తిస్మం ద్వారా చనిపోయి తిరిగి లేచేటటువంటి అనుభవము మనమందరము కలిగి ఉండవలసిన వారమై ఉంటూ ఉన్నాము. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శిలువ యొద్దకు వచ్చుట ద్వారా మన పాపములు, మన శాపములు, మన వ్యాధులు, మన శిక్షలు, మన ప్రతి విధమైనటువంటి భారములన్నిటిని కూడా విడుదల చేసి మనకు నెమ్మదిని, శాంతిని, సమాధానమును, సౌఖ్యమును, ఆనందమును ఆయన కలుగు చేయువారై ఉంటూ ఉన్నారు. గమనించాలి, ఇది ఒక మరణము. రెండవ మరణం ఏమిటంటే శరీర సంబంధమైనటువంటి మరణము. మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఓ 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఈ 70-80 సంవత్సరముల తరువాత మరణించుట జరుగుతూ ఉంది. మరణించిన తరువాత సమాధి చేయబడడం జరుగుతూ ఉంటుంది. సమాధి చేసిన తరువాత ఒకానొక కాలము రాబోతూ ఉంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్పిన మాటలు చూడండి ఒకసారి. యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనము. దీనికి ఆశ్చర్యపడకుడే, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటకు వచ్చేదరు. ఒక కాలము రాబోతుందంటే శరీర మరణము కూడా పొందిన తరువాత, సమాధిలో ఉండిన తరువాత ఒకానొక కాలము రాబోతా ఉంది. ఏ కాలం అది? ఏ కాలం అది? అక్కడ 2 పునరుత్థానాలు చెప్పారు. ఒకటి 28-29 వచనంలో మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటకు వచ్చేదరు. 2 పునరుత్థానములు. ఒకటి, గట్టిగా చెప్పండి, 1 2 తీర్పు పునరుత్థానము. గమనించండి, ఈ మాటకు ప్రవచనం కూడా ఉంది. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనం చూడండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తే మనకు కనబడుతూ ఉన్న, చదవండి. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందరు. దానియేలనే ప్రవక్త ప్రవచించారు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట కంటే ముందు. ఎందుకనంటే నూతన నిబంధనలో చెప్పబడిన ప్రతి మాటకు ముందుగానే దేవుడు తన ప్రవక్తల ద్వారా ప్రవచనాలు తెలియచేశారు. కాబట్టి వాటిని కూడా మనం పరిశోధించుట అవసరమై ఉన్నది. కనుక దానియేలు ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు ఏమనంటే, సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకొంటారు, కొందరు నిత్య జీవాన్ని అనుభవించడానికి, కొందరు నిందలు పాలవడానికి. ఇక్కడ ప్రభువారు చెప్పిన మాట ఏమిటి? కొందరు జీవ పునరుత్థానమునకు, కొందరు తీర్పు పునరుత్థానమునకు పొందడం కోసము సమాధుల్లో నుంచి లేపబడతారు. 2 పునరుత్థానములు. 1 జీవ పునరుత్థానము, 2 చెప్పండి, అందరూ చెప్పండి. రెండోది ఏమిటి? కుర్చీల్లో ఉన్నవారు చెప్పండి. 1 నాకు వినపట్లేదు, వినపడేటట్టుగా చెప్పాలి, గట్టిగా చెప్పండి. 1 నేను చెప్తాను, పోనీ గట్టిగా చెప్పండి. జీవ పునరుత్థానము అనండి. వెరీ గుడ్, వినపడుతుంది. 2వ మాట తీర్పు పునరుత్థానము చెప్పండి. వెరీ గుడ్. ఇప్పుడు అందరూ చెప్పండి, ముందున్న వాళ్ళు కూడా చెప్పండి. 1 2 మంచిది. ప్రియమైన వాళ్ళరా, జీవ పునరుత్థానము ఏ సమయము, తీర్పు పునరుత్థానము ఏ సమయం? 2 ఒక సమయం కాదండి. మేలుకొంటారని ప్రభు చెప్పారు, అయితే 2 ఒక సమయం కాదు. 2 ఒక సమయము కాదు. జీవ పునరుత్థానం ఏ సమయం అంటే 2వ రాకడ సమయము. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రియమైన వాళ్ళరా గమనించండి, 2వ రాకడ సమయము.
రెండవ రాకడ సమయము. తెస్సలోనికైలకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూస్తే, తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు, క్రీస్తు నందుండి మృతులైన వారు, క్రీస్తు నందుండి మృతులైన వారు అంటే తర్వాత కొంతమంది లేస్తారని అర్థం కదా. మొదట లేతురంటే గమనించండి, ఈ పునరుత్థానములు 2 పునరుత్థానం మనం చెప్పుకున్నాం. ఒకటి జీవ పునరుత్థానము, 2 తీర్పు పునరుత్థానము. జీవ పునరుత్థానములో క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేస్తారు. మళ్ళీ వెనకెళ్తున్నాను. ఏమిటంటే ఆత్మీయ మరణములో నుండి ఎవరైతే లేస్తారో, ఆత్మీయ మరణములో నుండి అంటే పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారుగా ఉన్నవారు ఎవరైతే ఆ చచ్చిన స్థితిలో నుండి లేపబడతారో వారు యేసుక్రీస్తు వచ్చినప్పుడు మొదట లేతురు. పాపములోనే అపరాధములోనే చచ్చిన వారు తీర్పు పునరుత్థానములో లేతురు. ఈ విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఇంకా ఎవరైనా చచ్చిన వారు ఉంటే, దేనితో? అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారు ఉంటే, సజీవుడైన క్రీస్తు నిన్ను నన్ను మనందరినీ కూడా సజీవులుగా చేయుటకు, మనందరినీ కూడా లేవనెత్తుటకు ఆయన సిద్ధముగా ఉన్నారు. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ సువార్త చెప్పుట కొరకే ఈ సభలు. రాజ్య రాకడ సువార్త, రాజ్య రాకడ సువార్త. గమనించాలి, ఏమిటి రాజ్య సువార్త? ఇంకా పాపములతో అపరాధములతో చచ్చిన వాడవై ఉంటే ఈరోజే యేసుక్రీస్తు శిలువ యొద్దకు వచ్చి, దేవా నేను పాపినని వేడుకుంటే నీ ప్రతి విధమైన పాపమును నిన్ను విడుదల చేసి, నీకు శాంతిని, సమాధానమును, నెమ్మదిని దయచేసి, గొప్ప ఆత్మ రక్షణ దయచేసి నిన్ను మోక్ష రాజ్య వారసునిగా చేస్తారు. ప్రభు వచ్చినప్పుడు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ ఆయన వచ్చినప్పుడు తిరిగి మనమందరం కూడా లేపబడగలుగుతాము. గ్రహించాలి. క్రీస్తు నందుండి మృతులైన వారు 14వ వచనం కూడా అదే అధ్యాయంలో. ఇప్పుడు మీరు 16 చదివారు కదా, 14 చదవండి. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మినడలా అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. యేసునందు నిద్రించిన వారిని అనగా పాపముల చేత అపరాధముల చేత చచ్చి ఉన్నటువంటి వీరిని యేసు రక్తములో ఎవరైతే మరి యేసు శిలువ యొద్దకు వచ్చి దేవా నేను పాపినని వేడుకుంటారో, ఎవరినైతే దేవుడు రక్షిస్తారో, దేవుని బిడ్డలుగా చేయబడతారో వారిని ఆయన రేపటి దినమందు ఆ శరీరములు అనగా ఈ శరీరము కుళ్ళిపోయిన మీరు అనుకోవచ్చు, ఎప్పుడు వస్తారో ఆయన తెలియదు. ఈ లోపు ఈ శరీరాలన్నీ కుళ్ళిపోతాయి కదా. అవును, కుళ్ళిపోతాయి కానీ మనం ధరించుకునేది కుళ్ళిపోయే శరీరం కాదు, అక్షయ దేహము. అందరూ చెప్పండి, ఏ దేహం అది? అక్షయ దేహము. అక్షయ దేహం మనం పాడుతూ ఉంటాం. సరే అందరం కలిసి పాడదాం. అక్షయ దేహము దాల్చితి నీవు ఆనందముందు మీ, అక్షయ దేహము దాల్చితి నీవు ఆనందముందు మీ, లక్షల కొలది శ్రమలు వచ్చిన లక్ష్యపు పేటకు నీవు లక్ష్యపు సాత్విలా. బోలో యేసు మహారాజుకు దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వాళ్ళరా గమనించండి ఒకసారి. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయము 50వ వచనము నుండి, సహోదరులారా నేను చెప్పినది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు.
ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరం నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బోరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. బోరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మన ఇంతకు పూర్వం కూడా తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 16-17 వచనాల్లో ఈ మాటలు చదివాం. ఏమని? ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ. దైవజనుడు దేవదాసయ్య గారు మనకిచ్చిన వివరం మనకు తెలుసు. ఆర్భాటము మృతులు సజీవులందరి కొరకు అని, ప్రధాన దూత శబ్దము సజీవులైనటువంటి విశ్వాసుల కొరకు అని, అలాగే దేవుని బోర ఎవరి కొరకు? మృతులైనటువంటి వారికి, సమాధుల్లో ఉన్న వారికి. సమాధుల్లో ఉన్న వారు లేవడానికి దేవుడు ఏమవుతారు? బోర ఊదుతారు. బోరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. గమనించండి, సజీవులైన విశ్వాసులకు సిద్ధం చేయడానికి ప్రధాన దూత శబ్దమైతే, మృతులైనటువంటి భక్తులు లేవడానికి లాజరు బయటకు రమ్మని ఆ స్వరం, వెంటనే లాజరు బయటకు వచ్చినట్టుగా ఆ రోజుల్లో సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటకు వచ్చేదరు. గమనించాలి, రాకడ కాలంలో లేపబడేవారు ఎవరు అంటే భక్తులైనటువంటి మృతులు, యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మృతులు, యేసు రక్తములో కడగబడి ఆత్మీయ మరణము నుండి లేచిన వారు, ఆ ఆత్మీయ మరణం అనే సమాధిలో నుండి లేచిన వారు రేపటి దినమందు రాకడ కాలమందు లేపబడు వారుగా ఉన్నారు. దేవునికి స్తుతి కలుగును గాక. ఆ గుంపుల్లో నీవు నేను ఉండాలి. ఈ బోధ చెప్పడానికే ఈ కూటములు ఏర్పాటు చేసి ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మా యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, ఇంకా మీరు పాపములో, అపవిత్రతలో, అయోగ్యతలో ఉన్నారేమో, యేసు వచ్చినప్పుడు ఎగిరి మేఘమెక్క లేకుండా ఉంటారేమో, లేక అప్పటికే చనిపోతే సమాధుల్లో నుండి లేవలేని మృతుల గుంపులో ఉంటారేమో. మా గురువు గారు జానయ్య గారు ఎక్కువ ఈ పాట పాడుతూ ఉండేవారు. ఏ గుంపులో నున్నావు ఎరిగి తెలుసుకో, గుర్తెరిగి తెలుసుకో, గుంపులో నున్నావు ఎరిగి తెలుసుకో, గుర్తెరిగి తెలుసుకో, జాగు చేయక వేగమే మేలుకో, జాగు చేయక వేగమే మేలుకో, ఏ గుంపులో నున్నావు. మరణమనేది మొదటి గుంపు, మారని గుంపు, నిర్జీవుల గుంపు. చచ్చిపోయిన సమాధుల గుంపు, ఏ గుంపులో నున్నావు ఎరిగి తెలుసుకో, గుర్తెరిగి తెలుసుకో. బోలో యేసు మహారాజుకు. ఏ గుంపులో ఉన్నావో, చచ్చిపోయిన గుంపులో ఉన్నావో, సజీవుల గుంపులో ఉన్నావో, నిర్జీవుల గుంపులో ఉన్నావో, సజీవుల గుంపులో ఉన్నావో. ఒకవేళ నిర్జీవుల గుంపులో ఉంటే ఈ రాత్రి తన దాసుని ద్వారా దేవుడు నీతో మాట్లాడుచూ ఉన్నారు. ఏమని? నేను నిన్ను లేపుతాను. ప్రయాసపడి భారమును మోయుచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేతునని చెప్పినటువంటి ఆ దేవుడు నీకు, నాకు, మనందరికీ విశ్రాంతినిచ్చుట మాత్రమే కాకుండా ఈ పాపపు మరణము నుండి, ఈ చావు గోతి నుండి, ఈ సమాధిలో నుండి మనం లేవనెత్తుతాడు. ఒకటి, ఆత్మీయ మరణము నుండి లేవనెత్తుతారు. రెండు, శరీర మరణము నుండి కూడా లేవనెత్తుతారు. రాకడ కాలములోనని మనమందరము గుర్తించవలసిన వారమై ఉంటూ ఉన్నాము. గ్రహించవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను.
ప్రియమైనటువంటి వాళ్ళరా చూడండి, ఇంకా మనం మరి వాక్య భాగాలను మనం చూసినట్లయితే అక్కడ రెండు విషయములు, ఒకటి జీవ పునరుత్థానము, రెండు తీర్పు పునరుత్థానము. జీవ పునరుత్థానం ఎప్పుడని చెప్పాను? యేసుక్రీస్తు రాకడ కాలంలో. ఒకవేళ రాకడ కాలంలో మనందరం సజీవులంగా ఉంటే ఎగిరి మేఘం ఎక్కాలి. ఒకవేళ అప్పటికి మనం మరణిస్తే సమాధుల నుండి లేపబడి ఆయనతో పాటు ఆ యొక్క మేఘం ఎక్కవలసి ఉన్నాము. ఆయన అలాగూ లేపుతారనే సంగతిని మనం చెప్పుకుంటా ఉన్నాం, గ్రహించండి. ఇక రెండవది ఏమిటి అంటే తీర్పు పునరుత్థానము. ఇది ఎప్పుడు అంటే ఎగిరి మేఘమెక్కిన సంఘము 7 ఏండ్లు విందులో ఉంటారు. 7 ఏండ్లు విందు అయిన తరువాత ఈ సంఘమును తీసుకుని దేవుడు భూమి మీదకి దిగి వస్తారు. రాకల్లో మధ్యాకాశంలోనికి వస్తారు, ఆ మేఘమండలంలోనికి వస్తారు. ఇప్పుడు ఆ 1000 ఏండ్ల పరిపాలన చేయడానికి గాను యెరూషలేములో ఉన్న ఒలీవల కొండ మీదకి రాజుగా ఆయన దిగి వస్తారు. అప్పుడేమో వరుడుగా వస్తారు, 7 ఏండ్ల తర్వాత రాజుగా వస్తారు. ఆ రాజుగా వచ్చి ఎగిరి మేఘమెక్కిన విశ్వాసులు ప్రభువు కలిసి 1000 ఏండ్ల పరిపాలన చేస్తారు. 1000 ఏండ్ల పరిపాలన తదనంతరం అంటే 1007 సంవత్సరాల తరువాత తీర్పు కోసము తీర్పు పునరుత్థానం జరుగుతుంది. ఈ విషయాన్ని మనము గుర్తించవలసిన వారమై ఉంటుంది. ఆ సమయంలో అందరూ లేపబడతారు. ఇక మిగిలిన వారందరూ కూడా ఆ సమయంలో లేపబడతారు. అప్పుడు ఏం జరుగుతుంది? తీర్పు. ఈ విషయాన్ని ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు. వినండి ఆ మాట. ఆ 1000 సంవత్సరాలు గడిచే వరకు కడమ మృతులు అంటే మృతులైన భక్తులు రాకడ కాలంలో లేస్తారు. మృతులైన పాపులు ఉన్నారు కదా, ఈ కడమ మృతులందరూ ఎప్పుడు లేస్తారట? ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు. ఇది మొదటి పునరుత్థానము. దేవునికి స్తుతి కలుగును గాక. ఇది మొదటి పునరుత్థానము. ఇది జీవ పునరుత్థానము. ఇది రాకడలో జరిగేటటువంటి పునరుత్థానము. గ్రహించవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఆయన లేచినట్టే మనం కూడా లేస్తాం. ఒకటి ఆత్మీయంగా ఇప్పుడు లేవాలి. రేపు ప్రభు వచ్చినప్పుడు శారీరకంగా మనందరం కూడా లేస్తాము. ఈ మొదటి పునరుత్థానంలో పాలుగలవారు, 6వ వచనం, ఆ పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులునై ఉందురు. ఎవరు ఇందులో లేపబడేవారు? ఎవరు? ధన్యులు. రెండవది ఎవరు? పరిశుద్ధులై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమును అగ్నిగుండమునకు అధికారము లేదు. మనం 2:14 చూడండి. 20:14లో మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము కాబట్టి ఈ రెండవ మరణానికి అధికారం లేదు. ఎవరికి? రాకడలో వచ్చినప్పుడు ఎగిరి మేఘమెక్కిన వారికి లేదా మొదటి పునరుత్థానములో పాలు పొందిన వారికి రెండవ మరణము వారి మీద అధికారము చేయలేదు. వీరు దేవునికి క్రీస్తునకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. రాజులుగా యేసు రాజుతో కలిసి ఏం చేస్తారంట? రాజ్యము చేస్తారు. గుర్తించవలసిందిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. 2 పునరుత్థానములు, ఒకటి జీవ పునరుత్థానము, రెండవది తీర్పు పునరుత్థానము. జీవ పునరుత్థానములో ఎవరు ఎత్తబడతారు? జీవ పునరుత్థానములు లేపబడేవారెవరు? మృతులైన భక్తులు లేదా పాపముల నుండి అపరాధముల నుండి క్షమించబడి ఆ సమాధిలో నుండి లేపబడిన వారు. వీరేం చేస్తారు? ప్రభువుతో కలిసి మేఘమెక్కి ప్రభువుతో ఆనందంలో ఉంటారు. పిదప మరలా భూమి మీదకి వచ్చి 1000 ఏండ్ల పరిపాలన చేస్తారు. ప్రియమైన వాళ్ళు, ఈ 1000 ఏండ్ల పరిపాలన తరువాత కడమ మృతులు కూడా బ్రతుకుతారు. దాన్ని ఏమన్నారంటే తీర్పు పునరుత్థానం. ఈ పునరుత్థానం ఎందుకంటే
దేవుడు తీర్పు తీర్చడం కొరకు. అదే 11వ వచనం నుంచి మనకు రాయబడిన మాటలవి. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని. భూమి ఆకాశంలో ఆయన సముఖము నుండి పారిపోయిన వాటికి నిలువు చోటు కనబడకపోయిన. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథములు యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. గమనించండి మాటలు. ప్రియమైన వాళ్ళరా, 2 పునరుత్థానములు, ఒకటి జీవ పునరుత్థానము, రెండవది తీర్పు పునరుత్థానము. జీవ పునరుత్థానమునకు ఆయత్తం కావడానికి మన అందరము సిద్ధపడవలసిన వారమై ఉన్నాము. లేదా ప్రభు మన కాలంలో వస్తే ఎగిరి మేఘం ఎక్కడానికి మనం అందరము సిద్ధపడవలసిన వారమై ఉన్నాము. గ్రహించండి ప్రియులారా. తరువాత ఇంకొక పునరుత్థానం జరుగుతుంది. దాన్ని ఏమని చెబుతున్నాం ఇప్పుడు మనము? తీర్పు పునరుత్థానము. కొద్దివారేమి గొప్పవారేమి అందరూ ఆయన ఎదుట నిలవబడి ఉంటారు. అందరూ ఆయన ఎదుట నిలవబడి ఉంటారు. కోటీశ్వరులేమి కూటికి లేని వారేమి, గొప్ప కులము వారేమి హీన కులము వారేమి, ధనవంతులేమి దరిద్రులేమి, అధికారులేమి అనధికారులేమి అందరూ కూడా ఆయన ఎదుట బ్రతికి ఉన్న రీతిగానే నిలిచి ఉంటారు. అప్పుడు తీర్పు తీర్చబడుతూ ఉన్నది. వాని క్రియల చొప్పున దేవుడు వారికి ప్రతిఫలము ఇవ్వబోతూ ఉన్నాడు. గ్రహించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆ సమయంలో ఇంకొక 2 విషయాలు. ఒకటి 2 మరణాలు చెప్పాము, 2 పునరుత్థానాలు చెప్పాము. ఇప్పుడు 2 గ్రంథములు కదా. ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో 2 గ్రంథములు. ఒకటి జీవ గ్రంథమును వేరొక గ్రంథమును తెరవబడుతుంది. జీవ గ్రంథము వేరొక గ్రంథము తెరవబడుతుంది. ఆ వేరొక గ్రంథమునకు మనం పెట్టుకునే పేరు ఏమిటంటే జీవిత గ్రంథము. ఒకటి జీవ గ్రంథము, రెండోది ఏమిటి? జీవిత గ్రంథములు. జీవిత గ్రంథములు. జీవ గ్రంథం తెరవబడుతుంది. రెండవది ఏమిటి? జీవిత గ్రంథములు. షేక్స్పియర్ అనేటటువంటి ఇంగ్లీష్ కవి తన కవితలలో, తన కవిత్వంలో ఈ మాటలు చెప్పాడు. మనిషి పుట్టినప్పుడు 2 దేవదూతలను దేవుడు ఏర్పాటు చేస్తారు. కుడి వైపున ఒక దేవదూత, ఎడమ వైపున ఒక దేవదూత ఉంటారు. కుడి వైపున ఉన్న దేవదూత మనము చేసే మంచి కార్యాలన్నీ రాస్తారు. ఎడమ వైపున ఉన్న దేవదూత మనం చేసే చెడ్డ కార్యాలన్నీ రాస్తారు. అమ్మ, మీ అందరినీ కాస్త ప్రభు వైపు త్రిప్పడానికి, వాక్యం వైపు త్రిప్పడానికి ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీరు అందరూ బుర్ర పెట్టి సమాధానం చెప్పండి. చాలా ఈజీ క్వశ్చన్ అన్నమాట. ఏ దేవదూతకు ఎక్కువ పని ఉంటుంది? కుడి వైపున ఉన్న దేవదూతకు ఎక్కువ పని ఉంటుందా? ఎడమ వైపున ఉన్న దేవదూతకు ఎక్కువ పని ఉంటుందా? ఏంటో ఎడమ వైపున ఉన్న దేవదూతకు అంత పని ఉండడానికి కారణం ఏంటో? మనిషి పాపం ఎక్కువ చేస్తున్నాడా? చెప్పండి. మనిషి ఎక్కువ ఏం చేస్తున్నాడు? మంచి చేస్తున్నాడా పాపం చేస్తున్నాడా? పాపమే చేస్తూ ఉన్నాడు. బహుశా ఈ మనిషి నిద్రపోతున్నా కూడా ఆ దేవదూతకు పనే. ఎందుకని? కల్లో కూడా పనికి మాలిన కళ్ళే కదా. అందుకే కదా దేవదాస గారు మనకేం రాశారు? కలలో చేసిన తప్పులెల్లా కర్త ఎదుట ఒప్పుకొనుము. కలలో చేసిన తప్పులెల్లా కర్త ఎదుట ఒప్పుకొనుము. తలంపులో లేనిది ఎట్లు కలలోనికి వచ్చి ఉండును. తలంపులో లేనిది ఎట్లు కలలోనికి వచ్చి ఉండును. ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. బహుశా మనిషి నిద్రపోతాడు కానీ పాపం వాళ్ళ నిద్ర ఎవరు? దేవదూతలు మాత్రం రాసుకోవడం. ఎందుకని? కళలో కూడా ఏమిటి? తప్పులే కదా, కళ్ళలో కూడా పాపాలే కదా. చనిపోయిన తర్వాత ఈ గ్రంథాలను తీసుకుని వెళ్ళి ఆ గ్రంథాల మీద ఆ వ్యక్తి యొక్క పేర్లు రాసి అక్కడ పెట్టేస్తారు. ఆ తీర్పు కాలమునందు ఈ గ్రంథములు తెరవబడతాయి. ఈ గ్రంథములు తెరవబడతాయి. ఓ మానవుండా, నీ గతి ఏమవునో తెలియనా? బహుశా
ప్రార్ష గారు చెప్పారు, ఇది మా తాతగారే రాశారని. ఓ మానవుండా నీ గతి ఏమవునో తెలియన, గ్రంథాలు విప్పబడగా గ్రంథాలలో వారి, గ్రంథాలు విప్పబడగా గ్రంథాలలో వారి, గ్రంథము బాట మాయలై పొందెదరు తీర్పును, గ్రంథము బాట మాయలై పొందెదరు తీర్పును. ఓ మానవుండా నీ గతి ఏమవునో తెలియనా, ఓ మానవుండా నీ గతి ఏమవునో తెలియనా, ఏమేమి చేయు పాపించుకొందువా, ఏమేమి చేయు పాపించుకొందువా. దేవునికి స్తుతి కలుగును గాక. బోలో యేసు మహారాజుకు. ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి, గ్రంథాలు విప్పబడతాయి. ఏ గ్రంథము? ఒకటి జీవ గ్రంథము, రెండవది జీవిత గ్రంథము, వేరొక గ్రంథం అని దైవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. అంటే మన జీవితంలో మనము చేసినటువంటి తప్పోప్పులను గూర్చి వ్రాయబడినటువంటి మన జీవిత గ్రంథములు విప్పబడతాయి. వాటి ప్రకారము రేపు తీర్పు తీర్చబడుచు ఉన్నది. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిని గురించి వ్రాయబడిన మాట మనం 5:24 మనం చూస్తే, 5:24 యోహాను సువార్తలో మనం చూస్తే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి. కాబట్టి ఈరోజు వినుచున్న వార్లరా, వచ్చిన వార్లరా, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటిపోవుచున్నాడు అనేటటువంటి మాట. అంటే ఈ ఆత్మీయ మరణమైన మరణములో నుండి మనము ఏం చేయబడుతున్నాం? లేపబడుతూ ఉన్నాం. పిదప శరీర మరణము నుండి కూడా లేపబడిన వారమై క్రీస్తుతో కూడా సంతోషములో పాలు పంచుకొనడానికి లేపబడుచు ఉన్నాము. గ్రహించాలి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మీరందరికీ నేను ఈరోజు తెలియచేసే సందేశము 2 మాటలు మీకు చెప్పాను. ఒకటి రాజ్య సువార్త, రెండవది రాకడ సువార్త. 1, 2 రాజ్య సువార్త ఏమిటి? రాజ్య సువార్త ఏమిటి? పాపములో, అపవిత్రతలో, అయోగ్యతలో చచ్చి ఉన్న వారలారా మీరేం చేయండి? యేసుక్రీస్తు సిలువ యొద్దకు రండి. యేసుక్రీస్తు సిలువ ద్వారా మీ పాపము నుండి విడుదల పొంది నీతిమంతులుగా మార్చబడి రక్షణ అనుభవంలోనికి రండి. ఇదేమిటిది? రాజ్య సువార్త. రాకడ సువార్త ఏమిటి? ఆర్భాటముతోనూ, ప్రధాన దూత శబ్దముతోనూ, దేవుని బోరుతోనూ ప్రభువు వచ్చుచున్నారు. వచ్చినప్పుడు ఎవరైతే రక్షణ పొందారో, ఈ రాజ్య సువార్త విని సిలువ యొద్దకు వచ్చి రక్షించబడ్డారో, ఆ రక్షింపబడిన వారు రేపటి దినమందు తిరిగి లేపబడిన వారై నిత్య జీవములోనికి కొనుపోబడతారు. దేవునికి స్తుతి కలుగునుగాక. బోలో యేసు మహారాజుకు. కాబట్టి గ్రహించాలి, రాజ్య రాకడ సువార్తమానమును మీకు అందించుట కొరకే ఈ 3 దినములు, ఈ కూటములు, ఈ మహాసభలు మీకు ముందే ప్రకటన చేశాము. ఏమని? చందాలు పట్టము. అంటే చందాల కొరకు కాదు, ఇది చందాల కొరకు ఈ సభలు కావు. ప్రియమైనటువంటి వాళ్ళని, ఇంకను పాపములో చచ్చి ఉన్న మృతులు లేపబడిన వారై సజీవులుగా ఉంచబడడానికి,
ఈలాగు ఇప్పుడు మీరు సజీవులుగా చేయబడితే రేపు రాకడ వచ్చినప్పుడు మేఘం ఎక్కుతారు గనుక క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు అను మాటను బట్టి తిరిగి మనము అందరం కూడా లేచి ప్రభువుతో ఆ యొక్క మరి విందులో పాలు పంచుకోవడానికి, విందు తదనంతరము 1000 ఏండ్ల పరిపాలనలో పాలు పంచుకోవడానికి ప్రియమైన వాళ్ళరా గమనించండి. ఆ ఆనందములో మనందరం కూడా ఉంచబడ్డానికి మీకు బోధించడం కొరకే ఈ ప్రత్యేకమైనటువంటి సభలు ఏర్పాటు చేయబడినవి ఉంటూ ఉన్నవి గ్రహించవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మీరందరూ ఆత్మీయమైన మరణము నుండి తప్పింపబడి లేచిన వారై, ఆ సమాధిలో నుండి మీరు లేచిన వారై రేపు ప్రభువు వచ్చినప్పుడు ఆ మృతుల పునరుత్థానములో రాకడ సమయమందు జరిగేటటువంటి జీవ పునరుత్థానములో పాలు పంచుకొనవలెను అనేటటువంటి, అంటే రాకడలో ఆయత్తం కాకపోతే సంగతి, ఒకవేళ మన కాలంలో రాకడ రాకపోతే తీర్పు పునరుత్థానమునకు ఎవరు సిద్ధము కాకూడదు. ఈ విషయాన్ని గమనించండి. తీర్పు పునరుత్థానానికి మనం లేపబడ్డం కాదు. ఏ పునరుత్థానానికి లేపబడాలి? ఆ జీవ పునరుత్థానమునకు, మొదటి పునరుత్థానమునకు మనమందరము లేపబడవలసిన వారమై ఉంటూ ఉన్నాము. అలాగే జీవ గ్రంథమందు మన పేర్లు వ్రాయబడేటట్టుగా యోగ్యమైన ప్రవర్తనతో మనమందరము జీవించవలసిన వారమై ఉంటూ ఉన్నాము. చివరగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనము, అనుకూల సమయమందు నీ మొర నాలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటున్న ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ అనుకూల సమయమందు క్రీస్తుని నమ్మి ఆయన మార్గంలో జీవిస్తూ ఆయన రాక కొరకు మనందరం కూడా సిద్ధపడదాం. ప్రభువు మీ అందరిని దీవించి మహిమ రాక కొరకు మిమ్మను సిద్ధము చేయును గాక. ఆమేన్. అందరూ మోకరించి చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, ఆత్మీయమైన మరణము నుండి నన్ను రక్షించుము. చూపులో, ఊహలో, ఉద్దేశాల్లో, కలలో, క్రియలో, తలంపులో పాపిగా ఉండి ప్రభువా, చచ్చిన స్థితిలో ఉన్న నన్ను లేవనెత్తి అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించిన మాటను బట్టి మమ్మను బ్రతికించి బలపరచుము దేవా అని అందరూ దేవునికి ప్రార్థన చేసుకోనండి. అలాగే ప్రభువా, ఒకవేళ రాకడ ఆలస్యమై నేను మరణిస్తే జీవ పునరుత్థానములో నాకు పాలు దయచేయము. జీవ పునరుత్థానములో మీతో కలిసి రాకడలో ఆయత్తమగుటకు నాకు సహాయం చేయమని కూడా ప్రార్థన చేసుకోనండి. జీవ గ్రంథములో మా పేర్లు ప్రభువా మీరు వ్రాయించి ఆ తండ్రి రాజ్యమునకు మమ్మల్ని వారసులుగా చేయండి ప్రభువా అని దేవునికి ప్రార్థన చేసుకోండి. పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు. ఈ తణుకు ప్రాంతమును మీరు ప్రేమించి ఈ రాజ్య రాకడ సువార్త మహాసభలను ఏర్పాటు చేయటను బట్టి మిమ్మల్ని స్తుతించుచున్నాము. వచ్చిన వారందరినీ దీవించుము. విత్తబడి ఈ యొక్క వాక్యము అందరి అంతరంగాల్లో ఫలింపు చేయము తండ్రి. 30 60 100 ఫలింపు చేయము. ఘనత, కీర్తి, ప్రభావములు మీరే పొందుము. యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.